దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనందరం కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. నిన్నటి దినాన భార్యలారా అనే మాటను విన్నాం కదా. ఈరోజు భర్తలారా. సో బైబిల్ గ్రంథం అండి ఇట్స్ ఏ పర్ఫెక్ట్ బుక్ అనమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఖండిస్తుంది, ప్రతి లోపాన్ని ఎత్తి చూపుతుంది, ప్రతి ఇన్స్ట్రక్షన్ని మనకి దేవుని వాక్యం ఇస్తూ ఉంది. ఇక్కడ నిన్నటి దినాన ముందు భార్యలకు దేవుడు నేర్పించాడు ఏమని? భర్తకు విధేయతే ఆ గృహానికి వర్ధిల్లటమని. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు భర్తలకు చెప్తున్నాడు, అంటే పురుషులతో మాట్లాడుతున్నాడు, మీ భార్యలను ప్రేమించుడి. ఈ మాట వీళ్ళకి ఎందుకు వాడారు అనేది మనం చూసినట్లయితే, సహజ సిద్ధంగా అధికారాన్ని ప్రదర్శించాలన్న ఆలోచన పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ భార్యాభర్తల సంబంధంలో వచ్చినప్పుడు. అందరూ అలా ఉండరు, కానీ ఎక్కువ మంది. అక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనిస్తే, ప్రేమ అధికార ప్రదర్శన కాదు, ప్రేమ బాధ్యతతో కూడింది. ప్రేమ బాధ్యతతో కూడింది కాబట్టి అక్కడ అధికార ప్రదర్శన ఎక్కడ ఉంటుంది? ఆదాముని నమ్మి ఆదాముకి సహాయపడుతుందని అవ్వని తీసుకొచ్చి ఇచ్చారు. సో నేను నీకంటే ముందు అనే చూపించడానికి కాదు, యాక్చువల్గా నీకు ఇదిగో నీ సహాయము, నీ సాటి అయిన సహాయము. సో దేవుడిచ్చిన దానిని ప్రేమతో వ్యవహరించాలి. దేవుడిచ్చిన ఈ బాధ్యతని అధికారంతో కాక ప్రేమతో వ్యవహరించాలని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ అన్నింటినీ ఓర్చును. ప్రేమను గురించి వినాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. ఈ భూమి మీద ఎంత గొప్ప వరాలున్నా, భూమిని తలక్రిందులు చేసేంత గొప్ప వరాలున్నా, స్వస్థత వరాలున్నా సరే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, స్త్రీని సంఘంతో పోల్చాడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు. సంఘము అంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్లుగా మీరు కూడా స్త్రీని ప్రేమించుడు అని చెప్పాడు దేవుడు. అంటే సంఘాన్ని స్త్రీతో పోల్చినప్పుడు సంఘం కోసం ఆయన ఏం ఆలోచించుకోకుండా, రిటర్న్ ఏం ఆశించకుండా, ఎలా అయితే తను పరిమళ వాసనగా ఉండుటకు అప్పగించుకున్నాడో, భర్త భార్యని ప్రేమించాలంట, బాధ్యత కలిగి ఉండాలంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది చాలా ఇంటిమెసీతో, ఇది చాలా అర్థవంతంగా మనం స్వీకరించి, బాధ్యతగా స్వీకరించి చేయాల్సిన పనులు ఇవన్నీ. అది భర్త అయినా భార్య అయినా. సో దేవుడు ఒక క్రమాన్ని మనకు నేర్పుతున్నప్పుడు, ఇది దేవుని దృష్టికి ఇది మంచిదని చెప్పి దేవుడు నేర్పిస్తున్నప్పుడు, యుక్తమైనదని చెప్తున్నప్పుడు, ఈ క్రమాలలో మనం నిలిచి ఉంటే ఆ కుటుంబం నిలబడుతుంది. నిన్న చెప్పే కదా, భర్తకు లోబడిన భార్య ఉంటే ఆ గృహం వర్ధిల్లని. అది ఎట్ ద సేమ్ టైం భార్యని ప్రేమించని గృహము ఫలించదు. ఎంతైనా చేయి. ఎందుకంటే అక్కడ నిష్ఠూరపడుతున్నప్పుడు నువ్వు ఎంత సంపాదించు, ఎంత కష్టపడు, బట్ అక్కడ ఆమె నిష్ఠూరపడుతున్నప్పుడు ఆ గృహం సఫలత చెందదు, ఫలించదు, విస్తరించదు. అది సీక్రెట్ అన్నమాట. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, పురుషులుగా ఉన్న వ్యక్తులు స్త్రీని, అంటే భార్యని ప్రేమించాలి. ఆమేన్.